కనిపిస్తూ ఉన్నాడు అంటే నిత్య కళ్యాణ చక్రవర్తిగా కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి అలాంటి పరమాత్మను మనం అనేక నియమాలతో, అనేక నిష్ఠ ఆచారాలతో, గరిష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి పవిత్ర ఆశయంతో మనం కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించినట్లయితే మనందరి హృదయం కూడా భగవంతుని యొక్క దయా విశేషంతో నిండిపోతుంది, తడిసిపోతుంది. కాబట్టి అలాంటి అనుగ్రహానికి మనం నోచుకోవాలి. ఓ దేవాది దేవ, జీవన విధాతవు నీవని ఎరుగక నేను ఇన్నాళ్ళు పొరబడితిని కదా, నిజమునకు సర్వశక్తులు నీవే కదా అని నేను ఇప్పుడు తెలుసుకుంటుని అనేటటువంటి విధానంతో ఆ పశ్చాత్తాప బుద్ధితో మనస్సును అర్పించుకున్నట్లయితే, శరణాగతి తత్వంతో భగవంతునికై మనం ఒడ్డి ప్రవర్తించాము అంటే మన మనస్సును పరమాత్మ దానిని ఎంతో శుద్ధీకరణమైనటువంటి పరిమళ భరితమైనటువంటి ఒక మంగళకరమైనటువంటి ద్రవ్యంగా స్వీకరిస్తాడు మన మనస్సును. అది అసలు కూడా అతీతంగా ఉంటుంది. అంత పవిత్రమైనటువంటి మనస్సుకు ఆ పాత్ర ఉన్నది. అంతటి పవిత్రమైనటువంటి మనసే అసలైనటువంటి పూజా ద్రవ్యంగా మనం భావించాలి. అదిగో అలాంటి మనసుకు ప్రతీకగా ఉన్నటువంటి మంగళ సూత్రాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. మాంగళ్య ధారణ సుముహూర్తాన్ని పండించడానికి కాలం సంసిద్ధమై ఉన్నది. మరి ఆ మంగళ సూత్రాన్ని మనందరం కూడా దేవుని పెళ్లికి అందరూ పెద్దలే అన్నట్లుగా మనందరం కూడా స్వామివారికి ఇరుదేవేరులతో కలిపినటువంటి స్వామివారికి మనం స్వామి పెళ్లి చేస్తూ ఉన్నాం. అనగా కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అంటే స్వామివారి పెళ్లికి మనందరం కూడా పెద్ద మనస్సు అంటే గొప్ప మనస్సుతో స్వామి చిన్న పిల్లాడిలాగా ఎలా నటిస్తూ ఉంటారంటే, చిన్ని మగాడు అనేటటువంటి భావన అలనాడు యశోద చిన్ని కృష్ణుడైనటువంటి గోపాలకృష్ణుడిని పొగిడినటువంటి విధానాన్ని మనం భాగవతంలో చూడగలుగుతాం. చిన్ని మగాడు కొండను ఎక్కినప్పుడు ఆ పరమ పురుషుణ్ణి ఏ విధంగా సంబోధించిందో అదే భావనని ఇక్కడ మనం చూసినట్లయితే పరమాత్మ ఒక పసి హృదయంతో మనకు గోచరిస్తాడు. అలాంటి పరమాత్మ, అన్నీ తెలిసినటువంటి పరమాత్మ, ఎంతో శక్తివంతమైనటువంటి పరమాత్మ ఈ నియమాలకు కట్టుబడి ఉన్నాడు అంటే ఆ నియమాలన్నీ కూడా మనం పాటించాలి అనేటటువంటి ఉద్దేశంతో లోక కళ్యాణకారమైనటువంటి కళ్యాణాన్ని నిర్వహించుకుంటున్నారు. ఓం నమో వెంకటేశాయ. సుమంగళీర్యం మధోరిమాగం సమేత పశ్యత సౌభాగ్యమత్వై దత్తాయాదాస్తం విపరేతర ప్రియే జాత శ్రియ నిర్యాయ శ్రియంబయోచరదృభ్యో దాది శ్రియంబసానామృతమాయన్ భవంతి సత్యా సమిధాం శత్రౌః శ్రీదేవ్యై నమః. మాంగళ్యం దంతనానేన లోకరక్షణ హేతవే కంఠే బద్ధాం శుభగే రక్షస్థం భువనత్రయం శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణముహూర్తోస్తి భవంతో మహాంతో నందంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్వామిగం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత